మనందరి మధ్య ఉన్న తేడా ఏమిటి? మనందరమూ కూడా ఐకమత్యం, ఐక్యతను కోరుకుంటాం. కాని తేడాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఎన్ని తేడాలున్నా కూడా మనం ఐక్యంగా ఉండాలి అని అనుకుంటాం. ఇది మనకు సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఆధ్యాత్మిక పరంగా చూసినప్పుడు, అలాగే ఉద్వేగపరంగా చూసినా కూడా మనలో అంత ప్రత్యేకమైన తేడా ఉండటానికి కారణం మన చైతన్య స్థాయే. ఇదెలా తయారవుతుంది లేక చెడిపోతుంది అంటే మన అభిమానం వల్ల, మన కర్మ వల్ల, మన వివేకం వల్ల, మన ఆలోచన విధానం వల్ల. ఇవన్నీ మన చేతనావస్థకు తోడ్పడతాయి. ఎవరి చైతన్య స్థితి అభివృద్ధి చెంది ఉందో ఆ వ్యక్తి అంతకంటే తక్కువ స్థాయి చైతన్య స్థితిలో ఉన్నవారితో సర్దుకోవాల్సిందే తప్పదు, వాళ్ళు ముందుకు సాగాలనుకుంటే. ఎవరైతే నిమ్నస్థాయి చైతన్యం కలిగి ఉంటారో వాళ్ళు ముందుకు సాగడానికి ఏదో ఒక పద్ధతిని అనుసరించవలసి ఉంటుంది. గర్వం గురించి మాట్లాడుతూ ఉంటారు జనం, దర్పం గురించి మాట్లాడుతూ ఉంటారు, స్వాభిమానం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ అహంకారం యొక్క స్వరూపాలే. అహంకారం ఎన్నో విషయాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది, ఎన్నో రకాలుగా. నిజానికి ఎలాగా? నేను చెప్పినట్లుగా ఒక ప్రక్రియ లేక ఒక పనిపరంగా మనం గర్విస్తున్నప్పుడు, గర్వపడ్డప్పుడు, మనం వేణువు బాగా వాయిస్తున్నాము అని అనుకోండి. ప్రతిసారి మనతోనే పోటీ పడుతున్నాము అని అనుకోండి. ఆ విధంగా నేను ఇంతకుముందు వాయించిన దానికంటే ఇంకా బాగా వాయించగలుగుతాను. అప్పుడుది గర్వపడాల్సిన విషయం అవుతుంది. ఒకవేళ మీరు వ్యాపారవేత్త అయి ఉంటే అందరికంటే చక్కగా వ్యాపారం చేసి మీరు క్రిందటి సంవత్సరం గడించిన లాభాల కంటే ఎక్కువగా ఈసారి ఉండాలనుకోవచ్చు, కాని ఫలానా వ్యక్తి కంటే ఎక్కువగా ఉండాలి అని అనుకోకూడదు. నేను గడించిన లాభం నిజాయితీగా ప్రామాణికంగా చేసినప్పుడు క్రిందటి ఏడాది కంటే కనీసం ద్రవ్యోల్బణం దృష్ట్యా ఎక్కువగా ఉన్నట్లయితే అది మంచిది, అది గర్వించదగ్గ విషయం అవుతుంది. ఈ విధంగా మనం చేసినప్పుడు అది స్వాభిమానంగా మారిపోతుంది. ఇందులో ఏమీ చెడు లేదు. అలా కాకుండా గర్విష్ఠులుగా మారినప్పుడు మన ఆలోచన ఒక రకంగా అయినప్పుడు, నాకంటే బాగా వేణు వాయించేవాడు లేడని, లేక నాకంటే మంచి వ్యాపారవేత్తే లేడని, ఇలా అహంకారం వివిధ రూపాలను కలిగి ఉండడం జరుగుతుంది. ఈ స్థితిలో నిర్ణయం తీసుకోవడం కాని తీసుకోకపోవడం కాని అతని చైతన్య స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మనం సాధన చేస్తున్నప్పుడు, ఏ సాధన చేస్తున్నా కూడా ధార్మికపరమైందైనా సరే లేక ఆధ్యాత్మికపరమైందైనా సరే, ఈ మార్గాన్ని అనుసరించినా లేక ఆ మార్గాన్ని అనుసరించినా, ఎన్ని మార్గాలను అనుసరించినా అన్ని మార్గాల లక్ష్యం ఒకటే అయి ఉంటుంది. ఏమిటది? మనకు అందుబాటులో ఉన్న చైతన్యం ఎంత పరిమితమైందంటే సన్నటి నీటిపొర లాంటిది అది. ఈ సన్నటి నీటిపొరతో సమానమైన మనకందుబాటులో ఉన్న ఈ చైతన్యం రెండు మహాసముద్రాల మధ్య శాండ్విచ్ అయి ఉంది. ఒకటి అధిచేతనమైతే మరొకటి ఉపచేతనం అయి ఉంది. కాబట్టి కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మనం ఈ రెండు చైతన్యాల్లో ముందుకు సాగగలుగుతాం, అధిచేతనంలోనూ ఉపచేతనంలోనూ కూడా. ధ్యానం లేకుండా ఇది సాధ్యపడేదే కాదు. ధ్యానం ద్వారా మనం అధిచేతన వస్తుకు చేరుకోగలుగుతాం. యోగనిద్ర అనే దాన్ని కూడా మనం ధ్యానంతో సృష్టించుకోగలుగుతాం. ఆ స్థితి మనల్ని ఉపచేతనంలో ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది. కాబట్టి ఒక్కటే మార్గం ధ్యానం. కాని ధ్యాన మార్గాలు రకరకాలుగా ఉన్నాయి. కొంతమంది నాభిపై చేయమంటారు, కొంతమంది సహస్రదళ కమ్మల మీద ధ్యానించమంటారు, కొందరు త్రికుటిపై చేయమంటారు, మరికొందరు హృదయంపై ధ్యానించమంటారు. ఇంకొంతమంది బయట కొవ్వొత్తో లేక దీపాన్నో పెట్టుకుని ధ్యానిస్తే ముందుకు సాగగలము అనంటారు. కాని మనం ఆలోచించినట్లయితే మన సూక్ష్మ శరీరాలు పరిణామం చెందుతున్నప్పుడు అది ఎలా జరుగుతుంది? మనకు 4 సూక్ష్మ శరీరాలు ఏవైతే ఉన్నాయో, మనకు 4 రకాల సూక్ష్మ శరీరాలున్నాయి. ఆ 4 శరీరాలేమిటంటే చిత్తం, మనస్సు, బుద్ధి ఇంకా అహంకారం. ఇవి పరిణామం చెందుతున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్నప్పుడు మనసు పరిస్థితి ఏదైతే ఉందో ఆలోచన, దానిపని ఆలోచించడమే.
కాని మనం అది వికాసం చెంది అది వృద్ధి చెందిందంటే అది అనుభూతిగా మారిపోతుంది. అనుభూతి ద్వారా అన్నిటినీ అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఇక ఆ తర్వాత ఆలోచనతో పనుండదు. ఒక్కోసారి మనం సమస్యల్లో పడిపోయినప్పుడు 2 మాసాలు, 3 మాసాలు, 4 మాసాలు ఆలోచిస్తూ ఉంటాం. కాని అది మీ అమ్మతో గాని, చెల్లితో గాని, భార్యతో గాని చెప్పుకున్నప్పుడు వాళ్ళు దఢాలన 2 నిమిషాల్లో పరిష్కారం చూపించేస్తూ ఉంటారు. ఎందువల్ల? ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్లు అనుభూతులనే ఆధారంగా చేసుకుని జీవిస్తారు. అదే మగవాడు ఎప్పుడూ ఆలోచించడానికే ప్రాధాన్యతనిస్తాడు. కాబట్టి ఆలోచనలు అనుభూతులుగా పరిణమిస్తాయి. ఈ సమీకరణ మనం చూసినట్లయితే మనం ధ్యానించినప్పుడు మన అనుభూతులు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి. మనం ధ్యానం మొదలుపెట్టేశాం. నాభిపైనో, కంఠంపైనో, కంఠచక్రం మీదో, లేక అగ్నిచక్రం మీదో, లేక సహస్రదళ కమలమో, లేక హృదయచక్రమో. నాభిలో దివ్య ప్రకాశం ఉందనుకుందాం అనుకోండి. దాన్ని అనుభూతి చెందాలనుకున్నాం అనుకోండి. అది సాధ్యపడుతుందా? లేక సహస్రదళ కమలనుకుందాం. అనుభూతులనేవి ఎక్కడ కలుగుతాయి? అనుభూతులు అనేవి హృదయంలో తప్ప మరే చోట మన అనుభవంలోకి రావు కదా. మిగిలిన చక్రాల్లో మనం ప్రకంపనల్ని అనుభూతి చెందవచ్చునేమో. కాని అనుభూతి అని దేన్నైతే అంటున్నామో, దివ్యప్రకాశం యొక్క అనుభూతి కాని, లేక దైవ సాన్నిధ్యానుభూతి కాని, అది హృదయంలో అనుభవించవలసిందే. లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు ఎందుకంటాడు హృదయస్య పశ్యసి అని? అర్జునుడు శాంతచిత్తంతో కృష్ణుడిని అడిగినప్పుడు, మీరు చాలా మార్గాలు చెప్పారు, ఈ మార్గం చెప్పారు, ఆ మార్గం చెప్పారు, బాగానే ఉంది కాని నా మనస్సెప్పుడు గందరగోళంలో పడకుండా ఉండే మార్గాన్ని తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, ఒకటే మార్గం ఉందన్నాడు, హృదయస్య పశ్యసి, నన్ను నీ హృదయంలో చూసుకో అన్నాడు. మనమందరము గీత చదవడం అయితే చదువుతాం. కాని ఈ సారం ఏదైతే ఉందో, ఆయన నిజంగా చూపించిన మార్గాన్ని గనక మనం అనుసరించినట్లయితే మనం అత్యున్నత స్థితులకు చేరుకునే అవకాశం మెరుగవుతుంది. ఎటువంటి మార్గాన్ని పట్టుకోవాలంటే అది ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలుండని మార్గం అయి ఉండాలి. ఎవరైనా ధ్యానం నేర్పిస్తాం, డబ్బు తీసుకుంటామంటే అక్కడ్నుంచి పారిపోండి. భగవంతుడు అనేవాడు అమ్మగలిగే వస్తువు కాదు. నిజమే, ఇక్కడికి అక్కడికి వెళ్లడానికి, గురువు వద్దకు వెళ్లడానికి కొంత ఖర్చవ్వచ్చు. నిజమే, ప్రయాణానికి ఖర్చవచ్చు, తినడానికి తాగడానికి ఖర్చవచ్చు. కాని మేం మీకు మంత్రం ఇస్తాం, మీరు గురుదక్షిణ ఇవ్వవలసి ఉంటుంది అనంటే అటువంటి సంస్థల నుంచి పారిపోండి. అనుభవం కావాలంటే, ఈశ్వరానుభూతి కావాలి అంటే ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. నేనివాళ మీకు చెప్పినట్లుగా ధ్యానం నేర్చుకోవాలంటే, శాస్త్రీయపరంగా భగవంతుని సమీపించాలనుకుంటే కనుక ప్రాణాహుతితో ధ్యానించండి. ప్రాణాహుతి లేకుండా ధ్యానించి చూడండి. మీరు తేడాన్ని కనుక గమనించినట్లయితే మీకు తెలుస్తుంది, అవును ఈ ప్రాణాహుతి వల్ల ధ్యానం బాగా కుదురుతోంది అని అంటారు. ధ్యానించడంలో మీరు విజయాన్ని సాధించగలిగితే ఇంకేం కావాలి? ఒక ధ్యానం, రెండవసారి, మూడోసారి ఇలా చేస్తూ పోతుంటే పద్ధతి అదే, అయినా స్థితులు మారుతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి ఉత్తమైన స్థితుల్లో నుంచి మనం ముందుకు సాగుతూ ఉంటాం. ఈశ్వరుని వైపుగా చేసే ఒక అనంత యాత్ర ఇది. దీనికి పరిమితి అంటూ ఏమీ లేదు, దీనికి హద్దు అంటూ ఏమీ లేదు. ఆ విధంగా అనుభూతులు కూడా ఇలాగే కలుగుతాయి. మనం అస్తమానం ఒకే అనుభూతి కోసం వెంపర్లాడితే వ్యర్థమైపోతుంది. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు, దేవస్థానంలో మనం కూర్చున్నప్పుడు ఏం ఆలోచిస్తాం? ఈశ్వరుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అంటూ ఆకారాన్ని ఊహిస్తూ ఉంటాం. కాని వాస్తవానికి వస్తే ఆకారం నుంచి నిరాకారం వైపుగా పయనించాల్సి ఉంటుంది. మనం ఆకారంలోనే చిక్కుకుపోయినట్లయితే ఆకారం మంచిదే, కాని ముందుకు సాగడం జరగదు, ముందుకు వెళ్ళలేం. మనం ముందుకు సాగవలసి ఉంది. ముందుకు ఎప్పుడు వెళ్ళగలుగుతాం? ఎప్పుడైతే ఆకారంగా ఉన్నది నిరాకారంగా మన హృదయంలో మార్పు చెందుతుందో అప్పుడు పని జరుగుతుంది. అది జ్ఞానం ద్వారానే సాధ్యపడుతుంది.
జ్ఞానంలో కూడా ఎలా ముందుకు సాగాలంటే ఒక అనుభవం అయింది, మరో అనుభవం అయింది. అలా ఎన్ని అనుభవాలవుతాయంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి అనుభవాలు మళ్ళీ మళ్ళీ అయితే బావుండుననుకుంటాం. ఎప్పటికీ అవ్వాలనుకుంటాం. అప్పుడు ఇరుక్కుపోతాం. ఎందుకంటే మనం ఏదో ఒక అనుభవంతో బంధం ఏర్పరచేసుకుంటాం. అలా ఏ దారైతే మనల్ని మోక్షం దిశగా తీసుకెళ్తుందో, కాని మనం మన యోగ సాధనలో ఒక అనుభవంతో బంధం ఏర్పరిచేసుకున్నప్పుడు ఆ దారి కూడా మనకు ఖైదులా పరిణమిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలి. ఇది నా అనుభవం ఆధారంగా మీకు చెబుతున్నాను. వ్యాపార ప్రపంచంలో ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి. మన క్రింద పనిచేసేవాళ్లుంటారు, పైన పనిచేసేవాళ్లుంటారు. ఒక్కోసారి వాళ్లతో పడని పరిస్థితి వస్తుంది. ప్రతి ఆఫీసులోనూ ఇదే గొడవ నడుస్తూ ఉంటుంది. కాని మనం గనక మన పని సరైన రీతిలో అంటే సరిగ్గా చేసినప్పుడు, నేను ఎవరితోనూ పోటీపడ్డం లేదు, కేవలం నాతోనే నేను పోటీపడుతున్నాను. ఇతరుల్ని ఎవరైనా చూడాలనుకుంటే ప్రేరణ కోసం చూడండి. వాళ్లలా బాగా తయారవ్వాలని అనుకోండి. ఎవరైనా మిమ్మల్ని వెక్కిరించినట్లయితే దాన్ని ఒక సూచనగా భావించి ఒక హెచ్చరికలాగా తీసుకోండి. అలాగే ఇలా చేసినట్లయితే మనం ఫెయిల్ అవుతామని అర్థం చేసుకోండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరి హృదయంలోనైనా మన పట్ల ద్వేషం ఉన్నట్లయితే, మన వల్ల ఇతరుల్లో ద్వేషం ఏర్పడినా ఒక పద్ధతి ఉంది. చాలా తేలికైన పద్ధతి ఒకటుంది. నా గురుదేవులు తమ గురుదేవుల వద్ద నేర్చుకున్నది. నేను చెప్పాను మీకు, నా గురుదేవులెవరో. ఆయనే శ్రీరామచంద్రజీ మహారాజ్, షాజహాన్పూర్కు చెందినవారు. ఆయన గురుదేవులు కూడా యూపీకి చెందినవారే, శ్రీరామచంద్రజీ. కాని ఆయన ఫతేగఢ్కు చెందినవారు. ఆయనొక ప్రక్రియను నేర్పించడం జరిగింది. ఏ వ్యక్తికైనా మీతో అనుబంధం లేకపోతే ఆ వ్యక్తి వల్ల ఒక రకమైన ఒత్తిడి మీలో కలుగుతూ ఉంటుంది అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తిని గురించి ఆలోచించండి. ఏమని? అతనిలో ఉన్న చెడు లక్షణాలు లేక ఆ వ్యక్తిలో మన పట్ల ఉన్న కోపం కాని లేక అయిష్టాలు కాని అవన్నీ పోతున్నాయనుకోండి. అంతేగాక ఆ వ్యక్తిలో మన పట్ల ఒక రకమైన ప్రేమ పెరుగుతుందన్న భావన చేయండి. అలాగే మన హృదయంలో కూడా జరుగుతోందనుకోండి. ఎప్పుడైనా ఆ వ్యక్తి ఎదురుపడే అవకాశం వస్తే అప్పుడు మనం శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిలో చెడు లక్షణాలు మనవైపు ఆకర్షిస్తాయి. కాని వాటిని మనలోకి తీసుకోకూడదు. వాటిని ప్రక్కనుంచి తొలగించి వేస్తాం. అలాగే శ్వాస బయటికి వదులుతున్నప్పుడు ఓ రకంగా ప్రేమను ప్రసారం చేస్తాం అవతలి వ్యక్తిలోకి. ఆ ప్రేమ ఆ వ్యక్తి ముఖంపైన, హృదయంలో తగిలే విధంగా. కాబట్టి ఇంత తేలికైన పద్ధతి ఎవరైనా అవలంబించవచ్చు. థాంక్యూ. డబ్బు గురించి ఎప్పుడు మాట్లాడినా జనం కోపగించుకుంటూ ఉంటారు. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, లేక ఆఫీసులో కావచ్చు. అస్తమానం డబ్బును గురించి ఎందుకు మాట్లాడతారు అనంటూ. కాని ఈ రోజున డబ్బు చాలా అవసరం అయిపోయింది. ఒకవేళ తీవ్రవాది వద్ద బాగా డబ్బుంటే దాన్నేమైనా సదుపయోగం చేస్తాడా? అతను దాన్ని కేవలం దేశాలను భయపెట్టడానికి, సమాజంలో భయభ్రాంతులు సృష్టించడానికి వినియోగిస్తాడు. ప్రతికూల వ్యక్తుల వద్దకు డబ్బు వస్తే వాటి వినియోగం, వాళ్ళు దాన్ని అతిగా చేస్తారు, తుఫాను సృష్టిస్తారు, సమాజంలో అలజడిని సృష్టిస్తారు. కాని సద్గుణాలు, సాత్విక లక్షణాలున్న వ్యక్తి వద్ద డబ్బు ఉన్నట్టయితే వాళ్ళు డబ్బును ముట్టుకొని కూడా ముట్టుకోకూడదనుకుంటారనుకోండి. అది మూర్ఖత్వమైపోతుంది. ఒకవేళ మంచి బుద్ధి ఉన్నవాళ్లు, మంచి హృదయం గలవాళ్లు డబ్బు సంపాదించటం మంచి పని కాదన్నారనుకోండి, అప్పుడు సమాజం ఎలా నడుస్తుంది? మీ వద్ద డబ్బుంటేనే మీరెవరికైనా సహాయపడగలుగుతారు. అసలే లేకపోతే ఏం చేయగలుగుతారు? అలా అని కేవలం డబ్బు వెనకే పరిగెట్టాలని కాదు నా ఉద్దేశం. నిజమే, డబ్బు అవసరమే. మీకు 2 కోట్లు సంపాదించే సత్తా ఉంటే సంపాదించండి. 10 కోట్లు సంపాదించే శక్తి ఉంటే 10 కోట్లు సంపాదించుకోండి. కాని దాన్ని మీరు ఏ విధంగా వినియోగిస్తారు అన్నది మీ చేతుల్లో ఉంది. అది మీరు దేశాలను భయకంపితం చేయడానికి ఉపయోగిస్తారా? సమాజంలో శాంతి కోసం గాని, సామాజిక సంక్షేమానిక, జాతి సంక్షేమానికి వినియోగిస్తారా? అది మన చేతుల్లో ఉంది.
తీవ్రవాదుల్లో మంచి ఐక్యత ఉంటుంది. ఏదైనా బాంబు తయారు చేయాలనుకుంటే దానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా అందరికీ పంచుతారు వాళ్ళు. కాని మంచివాళ్ల దగ్గరకు ఒక మంచి ఆలోచన వస్తే అది అంత త్వరగా అందరితో పంచుకోవడం జరగదు. ఇలా ఎందుకు జరుగుతుంది? మంచివాళ్లే కాని వాళ్ళు పంచుకోవాలి అని అనుకోరు. డబ్బు సంపాదించకూడదు అనంటారు వాళ్ళు. ఒకవేళ ఎవరికీ తెలియకుండా సంపాదిస్తే దాన్ని దాచేసుకుంటారు కూడా. డబ్బు అనేది నదిలా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉండాలి. ఎక్కడా అడ్డుకట్ట వేసి దాయకూడదు. అది దేశమైనా, సమాజమైనా, సంఘమైనా, లేక ఒక వ్యక్తి అయినా కూడా అది ప్రవహించవలసిందే. అలా కాకుండా ఒకచోటే ఒక దగ్గరే నిలిచిపోయినట్టయితే కంపు కొడుతుంది. మనం తరచూ అంటూ ఉంటాం, మీ పిల్లలు సరైన వాళ్లైతే వాళ్లకు డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు. మీ సంతానం అంత సరిగ్గా లేకపోయినట్లయితే, సరైన వాళ్ళు కాకపోతే మీరు ఎంత ఇచ్చినా కూడా పాడు చేయడమే జరుగుతుంది. ఆ సంపద మూలాన తమను తాము వినాశనమే చేసుకుంటారు. ఒక రకమైన సమతుల్యత ఉండాలి మన ఆదాయంలోనూ మన ఖర్చులోనూ కూడా. ఇంతకుముందు కూడా మేం మీతో కొన్ని కబుర్లు చెప్పాము ఆధ్యాత్మికతను గురించి, భౌతిక జీవనాన్ని గురించి. మనం ఆధ్యాత్మిక జీవనంలో కూడా భౌతిక జీవనంలో తేడా వచ్చేంతగా మునిగిపోకూడదు. ఆధ్యాత్మిక జీవనంలో కూడా అంతగా మునిగిపోకూడదు. దానివల్ల మన కుటుంబంలోనూ మన భౌతిక జీవనంలోనూ ఇబ్బందులు రాకూడదు. రెండింటి సమన్వయం జరగాలి. ఒక్కటే పోవాలి. ఎందులోనూ అతిగా ఉండకూడదు. ఉద్యోగాన్ని గురించి మేము అస్తమానం మాట్లాడుతూనే ఉంటాం. ఈ ఉద్యోగం వచ్చి ఉంటే బావుండేది, ఈ ఉద్యోగం బాగోలేదు అని దీన్ని వదిలేద్దాం. కాని చూడండి, మనకు సరైన ఉద్యోగం ఎప్పటివరకు రాదో, దేనిలో అయితే మనకు ఇష్టం ఉంటుందో, ఆనందం ఉంటుందో అప్పటి వరకు మనం ఏం దొరికితే అది చేసుకుంటూ పోవాలి. ట్రాన్స్ఫర్ ఒక్కోసారి బరేలీ నుంచి జోధ్పూర్కు బదిలీ అవ్వచ్చు, లేక ఢిల్లీ నుంచి చెన్నై అవ్వచ్చు. ఉద్యోగం మనల్ని ఎక్కడికి తీసుకువెడితే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది వ్యక్తిగత నిర్ణయం. మనుషులు వాళ్ల పరిస్థితులను బట్టి తీసుకోవాలి. కాని తర్కం చెప్పేది ఏమిటంటే, ఉద్యోగం అనేది చాలా ముఖ్యం. అలాంటప్పుడు ఉద్యోగాన్ని వదులుకోకండి. మీ ఉద్వేగపరమైన సంతృప్తుల కోసం, అది నాకిష్టం లేదు, ఇది నాకిష్టం లేదు, నేను చేయనంటూ తర్వాత ఏం చేస్తారు? మీ వెనుక ఆధారం గనక లేకపోతే ఉద్యోగంతో ఆడుకోకండి. థాంక్యూ.